హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వింధ్యాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోధుమ రవ్వ కేసరి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. అదే గిన్నెలో మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని 1 కప్ గోధుమ రవ్వ వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ పోసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తరువాత 3/4 కప్పు పంచదార వేసుకొని పూర్తిగా కరిగి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుని యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా జీడిపప్పు కిస్మిస్ వేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే గోధుమ రవ్వ కేసరి రెడీ.